మంత్రశాస్త్రంలో స్వర్ణాకర్షణ భైరవ తంత్రము, భైరవ స్తోత్రము అని ఒక ప్రత్యేకమైన స్తోత్రం ఉంది. స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం, ఇందులో మొత్తం 30 శ్లోకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా స్వర్ణాకర్షణ భైరవుణ్ణి మనం స్తుతి చేస్తూ చెప్పినటువంటి శ్లోకాలు. ఈ శ్లోకాలు చదివేటటువంటి పద్ధతి అనేది ఒకటి ఉంది, ధనధాన్యాలు కావాలంటే. అది కాకుండా ఇప్పుడు మనం చెప్పినట్లుగా ఈ స్వర్ణాకర్షణ భైరవ, హిరణ్యశూల్ని ఈ 2 మంత్రాలు కూడా సంపుటం చేసి 30 శ్లోకాలు చెప్పేటటువంటి పద్ధతి ఉంటుంది, సంపుటం చేసి. అది ఎలా చూడండి. మొట్టమొదటిగా స్వర్ణాకర్షణ భైరవ మంత్రం. ఐం హ్రీం శ్రీం ఐం శ్రీం ఆపదుద్ధరణాయ హ్రాం హ్రీం రూం అజామలబద్ధాయ లోకేశ్వరాయ స్వర్ణాకర్షణ భైరవాయ మమ దారిద్ర్య విద్వేషణాయ మహాభైరవాయ నమః శ్రీం హ్రీం ఐం. స్వర్ణాకర్షణ భైరవ మంత్రం. ఇప్పుడు భైరవ శ్లోకం చూడండి. ఓం నమస్తే భైరవాయ బ్రహ్మ విష్ణు శివాత్మనే నమస్తే త్రైలోక్యమంజాయ వరదాయ వరాత్మనే శ్లోకం. తర్వాత హిరణ్యశూలిని మంత్రం. శ్రీం సౌదుం ఓం నమో భగవతి హిరణ్యే హిరణ్యోద్భవే హిరణ్యేశ్వరి హిరణ్యవర్షిణి హిరణ్యం సమృద్ధిం దేహి మే స్వాహా. ఇలా ఈ స్వర్ణాకర్షణ భైరవుణ్ణి స్తుతి చేస్తూ ఉన్నటువంటి 30 శ్లోకాలు చదివే పద్ధతి ఒకటి. పూర్తిగా ఇవన్నీ కూడా ధనధాన్యాల కోసం. మనం ఇందాక చెప్పినటువంటి శ్రీ సూక్తాన్ని పారాయణ చేయటమైనా, ఇప్పుడు ఈ స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రాన్ని సంపుటి చేసి పారాయణ చేయటం అన్నా అన్నీ కూడా ధనం కోసమే. కాబట్టి వీటిని మీరు పారాయణ చేసుకోవచ్చు. ఈ స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం ఎక్కడ దొరుకుతుందండి? నేను రాసినటువంటి మహాలక్ష్మి మహావిద్య పుస్తకం ఉంది కదా, మహాలక్ష్మి మహావిద్య, అందులో చివరిలో రాశాను చూడండి. 30 శ్లోకాలు అందులో రాశాను. ఇలా సంపుటీకరణం చేసే రాశాను అవి. కాబట్టి అక్కడ తీసుకుని మీరు చదువుకోవచ్చు. ఆ పుస్తకాన్ని శివకామేశ్వరి గ్రంథమాల వాళ్ళు పబ్లిష్ చేశారు, కాబట్టి అది చూడవచ్చు. ఇక ఈ శ్రీ సూక్త సంపుటీకరణ అది నేను విడిగా చెప్తాను, లాంగ్ వీడియో చెప్తాను.